అయిపోయింది మన లిమిట్. అయినా వీటికి ఆ లిమిట్లోకి పోనీయకుండా ఇస్తున్నారు అప్పులు అక్కడ. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అయినా ఇంకా వాటికి సంబంధించి ఏంటంటే బీజేపీ వాళ్ళు నోరు పెదపట్లేదు కాబట్టి పత్రికల్లో అదిగో అమరావతి కోసం వెళ్ళారు, డబ్బుల కోసం వెళ్ళారు, అదేమన్నా సూట్ కేసులో పెట్టేస్తారే ఎందుకు తీసుకెళ్ళని చెప్పేసి. అది నువ్వు టెండర్ పిలవాలి, టెండర్ పిలిస్తే డబ్బులు నువ్వు కట్టినప్పుడు ఇదిగో పునాదికి ఎంత, గోడకి ఎంత, రోడ్డుకి ఎంత అని ఆడేస్తాడు అవతల వరల్డ్ బ్యాంక్ వాడే. నువ్వు మధ్యలో ఎందుకు దూరడం అందులో. అవును అవును. ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ ఆస్పెక్ట్కి సంబంధించే ఎక్కువ భేటీలు జరుగుతున్నాయనో, ఆ నిధులకు సంబంధించో, లేదంటే రేపు ఏదో టార్గెట్ పెట్టుకున్నారు సంక్రాంతి కల్లా ఇన్ని కిలోమీటర్ల రోడ్లు పూర్తి చేస్తాను, ఆల్రెడీ మొదలైపోయినాయి అంటే రోడ్ల పనులు కూడా. వీటి గురించి ఏమన్నా చర్చ జరిగిందా? నిజంగా అవి పూర్తవుతాయి జనవరిలోకి అని అనుకోవచ్చా? డిపార్ట్మెంట్కి ఇచ్చే ఫైళ్ళల్లో ఎన్ని ఉంటాయండి, తొందరగా అది క్లియర్ చేయండి, ఇది చేయండి అనేది. బేసిక్గా నేను ఈనాడే రాసింది ఏమని, రోడ్లకు సంబంధించి సంక్రాంతికి పూర్తి కావు, ఎందుకంటే గుత్తేదారులు రావట్లేదు, ఎందుకంటే గతంలో జగన్ టైంలో డబ్బులు కట్టలేదు కాబట్టి ముందు డబ్బులు కావాలంటారు, ముందు డబ్బులు ఇవ్వడానికి కుదరదు కాబట్టి అని. అసలు సీన్ ఇక్కడ పెద్ద హంబక్ చేస్తున్నది ఏంటంటే కావాలని రోడ్లు ఇట్లా ఎందుకు, పొడుగాటి రోడ్లేమో ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఇచ్చేయాలి, మిగతా చిన్న చితక పల్లెటూళ్ళ రోడ్లేమో ఉపాధి హామీ నుంచి ఇస్తున్నారు డబ్బులు ఇవి. ఉపాధి హామీ ఇక్కడ వీళ్ళకి ఎక్కడ సమస్య వస్తుందంటే